మీది మేషరాశి భరణి నక్షత్రం అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే యముడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు, శుక్రుడు గ్రహాల్లో ఆధిపత్యం వహిస్తుంటాడు, రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు. ఈ యొక్క కలయిక వల్ల మీరు ముఖ్యంగా రెండో పాదంలో జన్మించినట్లయితే మీకు నక్షత్ర దోషం ఉండదు. అదే 1, 3, 4 పాదాల్లో భరణిలో జన్మించినట్లయితే మీకు ఖచ్చితంగా దోషం ఉంటుంది. పుట్టగానే శాంతి పరిహారాలు ఆచరించాలి, ఆచరించే ఉంటారు, ఇంట్లో కనుక్కోండి. భరణి నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలని చిన్నప్పటి నుంచి ఒక రెస్ట్రిక్టెడ్ లైఫ్ అనేది ఉంటుంది. పరిమితి, ఒక లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా జీవితంలో ఉంటాయి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా నేను బ్రతకాలి, ఇండిపెండెంట్ గా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని కోరుకుంటారు తప్ప వాళ్ళకి అది నెరవేరదు. అయితే ఇంకా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు, లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా చూడడానికి చాలా స్టైలిష్ గా, అందంగా, ఒక లావిష్ లైఫ్, ఒక లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటారు, బాగా బ్రతకాలి ఎలాగైనా అని. అయితే సినిమాటిక్ ఫీల్డ్ లో అవ్వచ్చు, ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్ లో అవ్వచ్చు, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్ లో అవ్వచ్చు, ఇంకా బ్యూటీ ఫీల్డ్ లో అవ్వచ్చు, వీటిలో ఈ భరణి నక్షత్రం వాళ్ళు తొందరగా రాణిస్తారు. వీటిలో ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు బెస్ట్ కెరీర్ అనేది ఉంటుంది. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మీ అంతర్గత జాతకంలో కనుక మీకు నవాంశలో చాలా మంచి శుక్రుడు బాగున్నా, జన్మకుండలు శుక్రుడు బాగున్నా మీకు తిరుగు లేకుండా లైఫ్ ఉంటుంది. కానీ ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రతినిత్యము ఆరాధన చేయండి. మానకుండా మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తే ప్రతి సమస్య మీకు దూరం అయిపోతుంది. అయితే భరణి నక్షత్రం గురించి డీప్ అనాలిసిస్ తో నేను యూట్యూబ్ లో వీడియో చేస్తాను తొందరలో, దాన్ని కూడా తప్పకుండా చూడండి.